జంజీ ఉద్యమాలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి కేంద్రంలోని అధికార బీజేపీకి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నిరసనలతో ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యువత మీద జరిగినటువంటి లాఠీచార్జ్ అంశం మీద పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి మోదీ, అదేవిధంగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి విపక్ష పార్టీలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశం మీద నిరసన కూడా కొనసాగుతున్నాయి. ఇదే అంశం మీద నేను సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసును కూడా వాపసు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం. ఈ అంశం మీద ఇలా రకరకాలుగా నిరసన కూడా కొనసాగుతున్నాయి దేశంలో. ఇటువంటి తరుణంలో బీహార్లో జరిగినటువంటి బంకీపూర్ బై ఎలక్షన్లో బీజేపీని షాక్ గురి చేసింది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఖాళీ చేసినటువంటి నియోజకవర్గం కావడమే. గత 30 ఏళ్ళుగా బీజేపీకి కంచుకోటగా పేరినటువంటి ఈ స్థానంలో జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్తగా పేరొందినటువంటి ప్రశాంత్ కిషోర్ గెలవడం ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే పెద్ద సంచలనంగా మారిపోయింది. ఇలా వరుస సంఘటనల్ని పరిశీలన చేస్తే ఇదంతా కూడా జంజీ, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ వెళ్ళాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇవన్నీ ఒకసారి చూస్తే దేశంలో బీజేపీకి ప్రమాద గంటికలు రాబోతున్నాయి, మోగుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ బీజేపీ బత్తాయిలకి అర్థం కాదు. బీజేపీ బత్తాయిలే ఇంకా ఏదేదో కలగంటున్నారు. బీహార్లో ఇప్పుడు బీజేపీని అధికారంలో కూడా ఉంది. అధికారంలో ఉండి కూడా ఎంతో పట్టున్నటువంటి సీట్ని ఉప ఎన్నికల్లో కోల్పోవడం అంటే ఆషామాషా వ్యవహారం కాదు. గత బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేసి అంటే ఆ పార్టీ పోటీ చేసినా ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఆయన మాత్రం పోటీ చేయలేదు. ఇప్పుడు ఉప ఎన్నిక బరిలో నిలిచి 30 రోజులు ప్రచారం చేసి తొలి ప్రయత్నంలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అంటే నిజంగానే చాలా గ్రేట్ విషయం. అప్రాక్సిమేట్లీగా ఆయన 20,000 చిలుగా 19,000 సంథింగ్ ఎంతో ఉంది. అప్రాక్సిమేట్గా 20,000 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందాడంటే నిజంగా ఇట్ ఈజ్ అమేజింగ్. అదేవిధంగా మన టాల్కం పౌడర్ వంశీ గారు ఏదేదో పాపం బాధపడిపోతున్నాడు. ఒకసారి వినండి టాల్కం పౌడర్ వంశీ గారు ఏం మాట్లాడుతున్నాడు. అత్యంత జుగుప్సాకరమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టాడు. అటువంటి రాజకీయ నాయకుడు, అలాంటి రాజకీయ వ్యూహకర్త రాజకీయాల్లోకి వచ్చి ఆయన గెలుపొందటం అనంటే అది నిజంగా సిగ్గుసేటైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం అనేటువంటి చర్చ జరుగుతుంది. మరి ఇదే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో పనిచేశారు కదా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోయాడా ఆ ప్రశాంత్ కిషోర్ వేస్ట్ ఫెల్లో అది ఇది అని చెప్పేసి చెప్పాలి కదా. మీడియాలో కూర్చొని సొల్లు కబుర్లంతా చెప్తున్నాడు మన టాల్కం పౌడర్ వంశీ గారు. చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారి సూచనలు సలహాల మేరకు ఆయన హైదరాబాద్కి రావడం, అక్కడ టీడీపీ నాయకులు కలవడం, నారా లోకేష్ గారు ఇంటర్నల్గా మాట్లాడడం, ఆయన ఇచ్చేటువంటి ఐడియాలే